మేఘాలయ మర్డర్ కేసులో మరో బిగ్ ట్విస్ట్ బయటకు వచ్చింది. అయితే సోనం కళ్ళ ముందరనే తన భర్తను నిందితులు పొడిచి చంపారు. అండ్ ఈ క్రమంలో తాను కూడా వాడిని పొడవండి అంటూ కూడా నిందితులను రెచ్చగొట్టింది సోనం. అయితే ప్రజెంట్ పోలీసుల కస్టడీలో ఉన్న వీళ్ళు ఎవరైతే సోనం, అదేవిధంగా నిందితులు కూడా కొంతమంది పోలీస్ కస్టడీలో ఉన్నారు. వీళ్లను ఇన్వెస్టిగేషన్ చేస్తున్న నేపథ్యంలో కొత్త నిజాలు బయటకు వస్తున్నాయి. వాడిని పొడవండంటూ కూడా నిందితులను సోనం రెచ్చగొట్టింది. అదేవిధంగా ఆ మర్డర్ జరిగేటప్పుడు కూడా ఫోన్ లైన్లో సోనం ప్రియుడైన రాజ్ కుష్వా కూడా అందుబాటులో ఉన్నారు. వీళ్ళందరూ కలిసి కూడా సోనం హస్బెండ్ని కూడా అక్కడ మర్డర్ చేసినటువంటి నిజాలు కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి. అయితే తనకు ఏమీ తెలియనట్టు ఈ మర్డర్ అయిన తర్వాత మేఘాలయలోని ఒక లోయలో కూడా రాజ్ రఘువంశిని కూడా లోయలో పడేశారు. ఆ తర్వాత తనకు ఏమీ తెలియనట్టు తనను కొంతమంది దుండగులు కిడ్నాప్ చేసినట్టు కూడా తాను లొంగిపోయింది. ఆ తర్వాత అసలైన నిజాలు బయటకు వచ్చాయి. అయితే మే 11న మ్యారేజ్ అయింది. మే 20న మేఘాలయకి వీళ్ళు హనీమూన్ కోసం వెళ్ళారు. అయితే మే 23న కూడా మర్డర్ జరిగినట్టు తెలుస్తోంది. వీళ్ళంతా కూడా మొత్తం మీద పోలీసులు ఆల్మోస్ట్ 40కి పైగా సీసీ కెమెరాని కూడా పరిశీలించారు. అండ్ ఆల్సో ఒక గైడ్ కూడా సోనంతో పాటు ముగ్గురు వ్యక్తులు కూడా ఉన్నారని కూడా ఒక గైడ్ చెప్పడంతో మొత్తానికి ఈ మర్డర్ కేసుని కూడా పోలీసులు చేశారు. సో కొన్ని సంచలనమైన నిజాలు బయటకు వస్తున్నాయి. పెళ్ళైన 10 రోజులకే ఇంకా 10 రోజులు కాలేదు రఘువంశి నుంచి తాను సపరేట్ అయిపోయి తన ప్రియుడు అయిన కుష్వాతో జీవితం కొనసాగించాలని సోనం భావించింది. దీంతో తన హస్బెండ్ని మర్డర్ చేసి ఎలాగైనా దాన్ని ఒక యాక్సిడెంట్లా చిత్రీకరించి తాను తన ప్రియుడైన కుష్వాతో వెళ్ళిపోవాలని కూడా తను భావించింది. కానీ పోలీసులు ఈ మర్డర్ మిస్టరీని చేశారు. దీంతో సోనంతో పాటు మిగిలిన నిందితులను కూడా కస్టడీలోకి తీసుకున్నారు. దీంతో చాలా కొత్త సంచలనమైన విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. తన కళ్ళ ముందరనే నిందితులు రాజా రఘువంశిని కూడా చంపేశారు. అండ్ చంపేస్తున్న టైంలో కూడా సోనం వాడిని పొడవండి అంటూ కూడా నిందితులను రెచ్చగొట్టింది. అండ్ ఆల్సో ఈ మర్డర్ జరుగుతున్న టైంలో ఎవరైతే తన బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, సోనం బాయ్ ఫ్రెండ్ రాజ్ కుష్వా కూడా ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నాడు. అయితే ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్కి సంబంధించి ఇంకా డీప్గా అందించడానికి మా ప్రతినిధి రామ్దాస్ అందుబాటులో ఉన్నారు. ఎస్ రామ్దాస్, ఈ మర్డర్ కేసుకి సంబంధించి కూడా రోజుకు ఒక కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. అండ్ ఇవాళ కూడా సోనం కళ్ళ ముందర నిందితుల్లో అతన్ని పొడిచి చంపేశారు. అండ్ సోనం కూడా వాడిని పొడవండి అంటూ కూడా వాళ్ళని రెచ్చగొట్టింది. సో దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి రామ్దాస్? మరణ శాసనం, ఆ భర్తకు భార్య రాసిన మరణ శాసనంగా ప్రస్తుతం ఇది దేశవ్యాప్తంగా ఇట్స్ హాట్ టాపిక్. ప్రస్తుతం ఈ సోనం రఘువంశుల స్టోరీ అనేది దేశవ్యాప్తంగా ఒక చర్చకు దారితీస్తుంది. ఒక అమ్మాయి, ఒక యువతి దారి తప్పితే పరిస్థితి ఏ రకంగా ఉంటుంది, వైవాహిక జీవితాన్ని దెబ్బతీసుకొని ఇప్పుడు ఎలా కటకటాల పాలైందనే అంశం ఇప్పుడు ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఈ ఉదంతానికి సంబంధించి అనేక కీలకమైన అంశాలైతే బయటకు వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రియుడితో కలిసి సుపారిచ్చి మరి భర్తను హతమార్చినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సోనం రఘువంశి వ్యవహారం అయితే ప్రస్తుతం ఒక హాట్ టాపిక్. మధ్యప్రదేశ్ చెందిన ఈ యువతి తన భర్త రఘువంశితో కలిసి హనీమూన్ కోసం మేఘాలయ వెళ్ళింది. అక్కడే తన ప్రియుడు రాజ్ కుష్వాతో కలిసి భర్తను హతమార్చేందుకు కుట్ర పన్ని అమలు చేసింది. హత్య తర్వాత సోనం అదృశ్యమవడంతో ఈ కేసు మరింత ఉత్కంఠగా మారింది. పోలీసులు తీవ్రంగా శ్రమించారు. టూరిస్ట్ గైడ్లు, హోటల్ సీసీటీవీ ఫుటేజ్, ఫోన్ కాల్ డేటా ఇవన్నీ కూడా ఆధారాలు సేకరించారు. ఈ మొత్తం కేసు వెనుకున్న పూర్తి కథనాలంతా వెలికించారు. మేఘాలయలో హనీమూన్ జంట మిస్సింగ్ కేసు దేశవ్యాప్తంగా కలకలం రేపగా చివరికి ఇది హత్యకు కుట్ర పడింది భార్యనని పోలీసులు నిర్ధారించిన పరిస్థితి కనబడుతుంది. ఒకసారిగా ఈ కేసులో సోనం రఘువంశిని పోలీసులు అరెస్ట్ చేసి మేఘాలయకు తరలించిన పరిస్థితి కనబడుతుంది. ఆ తర్వాత ఆమె అక్కడి నుంచి ఫస్ట్ పాట్నాకు తరలించారు. అక్కడి నుంచి పట్నాలోని పుల్వారి పోలీస్ స్టేషన్ లో ఉంచారు. తర్వాత మధ్యాహ్నం గువాహటికి విమానంలో తరలించి అక్కడి నుంచి మేఘాలయ కోర్టుకు తీసుకెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ దారుణమైన హత్య వెనుక చాలా ఒక పెద్ద కుట్ర దాగింది. ఇక్కడ చాలా ఆసక్తికరమైన అంశాలు బయటపడుతున్నాయి. ఇందాక మీరు చెప్తున్నట్టుగా హత్యకు సంబంధించిన విషయంలో నేరుగా సోనం ఇన్వాల్వ్ అయినట్టుగా చాలా క్లియర్ గా అనిపిస్తుంది. భర్తను సోనం కళ్ళ ముందే చాలా కిరాతకంగా హతమార్చారు, తలపై గాయపరిచారు, కత్తిపోట్లకు గురి చేశారు. ఇక ఆమె చెప్పిన వెంటనే లోయలోకి తోసేశారు. ఇట్స్ వెరీ క్లియర్. ఎందుకంటే ఇక్కడ సోనం, ఆమె ప్రియుడు రాజ్ కుష్వా
ఈ ఇద్దరు ఈ రోల్ కూడా ఇక్కడ ఇప్పుడు సమాజాన్ని విస్మయానికి గురి చేసిన పరిస్థితి. తొలుత తన అమాయకురాలని ఎవరో తనని కిడ్నాప్ చేశారంటూ సోనం బుకాయించినప్పుడు కూడా పోలీసుల దర్యాప్తులో మొత్తం బండారం అంతా బయటపడింది, నేరాన్ని అంగీకరించిన పరిస్థితి కనబడుతుంది. వాస్తవానికి ఇండోర్ చెందిన ఈ ట్రాన్స్పోర్ట్ వ్యాపారి రఘువంశ్ సోనంల పెళ్లి మే 11 జరిగింది. కుటుంబంలో మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో పెళ్లి జరిగింది, అందరూ సంతోషంగా ఉన్నారు. కానీ ఆ సంతోషం ఎన్నో రోజులు నిలవలేదు ఇక్కడ. ఎందుకంటే పెళ్ళైన 5వ రోజే అంటే మే 16 నుంచే సోనం తన ప్రేమికుడు రాజకుష్వాతో కలిసి భర్త హత్యకు పెద్ద స్కెచ్ వేసింది. పక్కా ప్రణాళికలు వేసినట్టుగా పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో వెల్లడైంది. రఘువంశం చంపేద్దాం, కిడ్నాప్ కు నాటకం వేద్దాం, అప్పటికి నేను విడోగా మారుతాను, విధవగా మారుతాను, మా నాన్న కూడా ఇక మన పెళ్లికి అంగీకరిస్తారంటూ ప్రియుడితో చెప్పినట్టుగా దర్యాప్తులో వెళ్ళాడు. చూడండి ఎంత విడ్డూరమైన అంశం అంటే కట్టుకున్న భర్తను కడతేరిస్తే ఇక నేను విడోగా మారిపోతాను, అప్పుడు మా నాన్నతో చెప్పి పెళ్లి చేసుకోవచ్చు అనేది ఆమె ఉద్దేశం. చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఇంకా ఈ దారుణమైన ప్లానింగ్ లో ఇక్కడ భర్తను హత్య చేయడానికి ఉపయోగించిన కత్తి ఏదైతే డావ్ అంటారో దాన్ని కూడా గువాహటిలో ఆన్లైన్ ద్వారా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఘటనకు ముందు నిందితులు ఈ సోనం హోమ్ స్టే కు 1 కిలోమీటర్ దూరంలో ఇంకో హోటల్లో అక్కడ వాళ్ళు స్టే చేసినట్టు చెప్తున్నారు. వారికి లొకేషన్ పంపించింది, ఎప్పటికప్పుడు ఈ మొత్తం మూవ్మెంట్స్ అన్ని కూడా షేర్ చేసింది. సో అట్లా 23వ తారీఖు నాడు ఫోటోషూట్ పేరుతో సోనం రఘువంశ్ ఒంటరిగా ఉన్న కొండ ప్రాంతాన్ని తీసుకెళ్ళింది. ఇక అదును చూసి మీరు ఇందాక అల్బర్ట్ విషయం చెప్పారు, ఒక గైడ్ ఆయన పేరు అల్బర్ట్ అక్కడ వీళ్ళతో పాటు మరొక 3 చూశారు. ఆ 3 కూడా వీళ్ళంతా హిందీలో మాట్లాడతారు. బహుశా అల్బర్ట్ కి హిందీ రాదు ఆ టైంలో. ఆయనకి అక్కడ మేఘాలయలో సాధారణంగా కొంత పహాడీ లాంగ్వేజ్ లేదా ఇంగ్లీష్ మాత్రమే మాట్లాడుతుంటారు. ఆ హిందీ అర్థం కాలేదు. మొత్తం మీద వాళ్ళతో 3 ఉన్నట్టుగా అప్పటికే పోలీసులకు చెప్పాడు. అయితే ఇదే టైం అని భావించారు. అదులు చూసి ఆ ఒంటరిగా ఉన్న కొండ ప్రాంతాన్ని తీసుకెళ్లారు. చంపేయండి అంటూ గట్టిగా అరిచినట్టుగా తెలుస్తుంది. అరవడంతో అక్కడే ఉన్న 3 యువకులు కూడా రఘువంశిని చాలా కిరాతకంగా హత్య చేసినట్టు ఎస్ రామ్దాస్ ఒక అప్డేట్ వచ్చింది. ఐ గెట్ బ్యాక్ టు యూ. అయితే మొత్తం మీద ఈ మేఘాలయలోని హనీమూన్ మర్డర్ కేసుకి సంబంధించి కూడా సంచలనమైన విషయాలు బయటికి వస్తున్నాయి. అయితే తన కళ్ళ ముందరనే తన హస్బెండ్ అయినా అప్పుడే పెళ్ళై 10 రోజులైంది. ఆ 10 రోజుల్లోనే కంప్లీట్ గా ఆ మేఘాలయాలకి యాక్చువల్లీ ఆ రాజా రఘువంశీ వేరే ప్రాంతానికి వెళ్ళాలని కూడా చెప్పాడు. కానీ అక్కడికి వద్దు, మనం మేఘాలయకి మాత్రమే వెళ్దామని కూడా తాను పట్టుబట్టింది. దీంతో వీళ్ళిద్దరు కలిసి మేఘాలయకి వెళ్ళారు. దాని తర్వాత అతన్ని చంపడానికి వాడిన వెపన్ ని కూడా తాను సోనం ఆన్లైన్ లో కూడా ఆర్డర్ చేసినట్టు తెలుస్తుంది. అయితే మేఘాలయలోని షిల్లాంగ్ కు హనీమూన్ కు అని వెళ్లిన భర్తను చంపేసిన కేసు దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పెళ్లైన తర్వాత భర్తను హనీమూన్ కు తీసుకెళ్లి అక్కడ కిరాయి హంతకులతో భర్తను హత్య చేయించినట్లు కూడా పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. చాలా ప్లాన్ గా, చాలా స్ట్రాటజీగా, చాలా పకడ్బందీగా అంత ప్లాన్ ప్రకారం చేసినప్పటికీ కూడా సోనం చేసిన ఒకే ఒక్క తప్పుతో ప్లాన్ మొత్తం తారుమారైనట్లు కూడా పోలీసులు దర్యాప్తులో వెల్లడైంది. అయితే ముఖ్యంగా హత్య చేయమని మాత్రమే సుపారీ ఇచ్చింది సోనం. ఎలా చేయాలో చెప్పకపోవడం వల్లే జైలుకు వెళ్లాల్సి వచ్చినట్లు కూడా తెలుస్తుంది. అయితే రాజా రఘువంశీ హనీమూన్ కు పక్కా ప్లాన్ ప్రకారం ఒప్పించింది సోనం. హత్యకు సంబంధించిన అన్ని విషయాలను కూడా ప్లాన్ ప్రకారంగా పకడ్బందీగా చేసుకుంది. అయితే కిరాయి హంతకులు హత్యకు ఉపయోగించిన పదునైన ఆయుధంతోనే అంతా తారుమారైనట్టు తెలుస్తోంది. సాధారణంగా అలాంటి పదునైన ఆయుధాలను మేఘాలయలో ఉపయోగించరని, దానివల్ల బయటి వ్యక్తి ప్రమేయం ఉందని కూడా తమకు అనుమానం వచ్చినట్లు కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే ఆ తర్వాత సోనం కాల్ రికార్డులను కూడా ఆ పోలీసులు కంప్లీట్ గా సర్చ్ చేశారు. అయితే హత్యకు ముందు సుపారీ ఇచ్చిన వ్యక్తులతో ఒకరితో సోనం కాంట్రాక్ట్ ఇచ్చిన వ్యక్తితో తాను మాట్లాడింది. దీంతో సోనం మీద డౌట్ వచ్చింది. అయితే సోనం కాల్ రికార్డ్ చెక్ చేసిన తర్వాత తాను ఎవరికైతే సుపారీ ఇచ్చిందో అందులో ఒక వ్యక్తితో సోనం మాట్లాడింది. ఇక్కడే సోనం దొరికిపోయింది. అయితే ఆ తర్వాత రాజా సోనం ఆచూకీ గల్లంతు కావడానికి ముందు ఆమె ఫోన్ లొకేషన్తో పాటు నిందితుల ఫోన్ లొకేషన్ మ్యాచ్ అయినట్లు కూడా అధికారులు వెల్లడించారు. కేసు విచారణలో భాగంగా పోలీస్ కస్టడీలో ఉన్న సోనంతో సహా మిగతా నిందితులను మేఘాలయాలకు తీసుకెళ్లారు. అయితే మరోవైపు ప్రధాన నిందితుడిగా ఉన్న సోనం బాయ్ ఫ్రెండ్ అయిన రాజ్ కుష్వా మేఘాలయాలకు వెళ్తుండగానే హత్యకు ప్లాన్ చేశాడు. అంటే అతను ప్రజెంట్ అక్కడ స్పాట్లో లేనప్పుడు అతను తిరిగి వస్తున్నాడు. ఆ టైంలోనే సో డేట్లో సో టైంలో మనము మర్డర్ చేద్దామంటూ కూడా అతను కూడా ప్లాన్ చేశాడు. సో ఆ సమయంలో సోనంతో టచ్లో ఉన్నాడని కూడా పోలీసులు తెలిపారు.
అయితే రఘువంశిని తాను చంపలేదని తనను ఎవరో కిడ్నాప్ చేశారని కూడా సోనం చెప్పడంతో కాస్త డౌట్ మొదలైంది పోలీసులకు. అయితే ముగ్గురు పురుషులతో ఆమె వెళ్తున్నప్పుడు చూశానని స్థానికంగా ఉన్న ఒక గైడ్ కూడా వెల్లడించడంతో ఈ కేసు కీలకంగా మారిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఆ తర్వాత మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన రాజా రఘువంశీ సోనంకు మే 11వ తేదీన వివాహం జరిగింది. 20వ తేదీన హనీమూన్ కోసం వీళ్ళిద్దరూ మేఘాలయకు వెళ్ళారు. అయితే వారు మొదట జమ్మూ కాశ్మీర్కు వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నారు. కానీ అక్కడ పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. దీంతో వారు మేఘాలయకు తమ హనీమూన్ ప్లాన్ని మార్చుకున్నారు. ఆ తర్వాత అక్కడ 2 రోజుల తర్వాత వారి ఆచూకీ గల్లంతైంది. జూన్ 2వ తేదీన రాజా రఘువంశీ మృతదేహం లభ్యమైంది. ఒక పదునైన ఆయుధంతో అతడి తలపైన 2 సార్లు కొట్టినట్లు పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా తేలింది. సోనం బాయ్ ఫ్రెండ్ అని చెప్తున్న రాజ్ కుష్వా మే 18వ తేదీన ఈ హత్యకు ప్రణాళిక వేశాడని కూడా ఇండోర్ పోలీస్ ఉన్నతాధికారి రాజేష్ కూడా వెల్లడించారు. అయితే మొత్తం మీద పక్కా ప్రణాళికతో పక్కా ప్లాన్తో ఎవరైతే ఈ రాజ్ కుష్వా ఉన్నాడో అతను సోనం వాళ్ళ తండ్రి, వాళ్ళకు ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీలో కూడా అకౌంటెంట్గా పనిచేసేవాడు. అయితే ఆ అకౌంటెంట్గా పనిచేస్తున్న టైంలోనే వీళ్ళిద్దరి మధ్య కూడా ఆ ప్రేమ అనేది పుట్టింది. బట్ ఏమైందో ఏమో తెలియదు కానీ రాజ్ కుష్వా కొద్ది రోజుల తర్వాత అక్కడ పనిచేయడం మానేశాడు. దాని తర్వాత సోనంకు పెళ్ళైంది. సోనంకు రాజా రఘువంశీతో పెళ్ళైంది. ఆ తర్వాత ఎలాగైనా భర్తను అడ్డు తప్పించి తన ప్రియుడితో కలిసి బతకాలంటూ కూడా సోనం డిసైడ్ అయింది. ఈ నేపథ్యంలోనే అటు బాయ్ ఫ్రెండ్ రాజ్ కుష్వా అదేవిధంగా సోనం రఘువంశీ వీళ్ళిద్దరు కలిసి సోనం భర్త అయిన రాజా రఘువంశీని కూడా ఎలాగైనా చంపేసి వీళ్ళిద్దరూ ఆ తర్వాత ఎలాగైనా తాను విడోగా మారుతుంది కాబట్టి తన తండ్రిని ఒప్పించి వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నారు. బట్ వాళ్ళు ఏదైతే వెపన్ వాడారో ఆ వెపన్ కారణంగానే వీళ్ళు దొరికిపోయినట్లు కూడా ఇప్పటికే పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే ఆ వెపన్ ఏదైతే ఉందో ఎవరు కూడా స్థానికంగా ఉండే వ్యక్తులు ఎవరు కూడా మేఘాలయలో ఎవరు వాడరు. సో దీంతో ఆ వెపన్ కి సంబంధించి కూడా వెరిఫికేషన్ చేయగా ఇన్వెస్టిగేషన్ చేయగా సోనం కాల్ లిస్ట్ డేటా అదేవిధంగా ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళ కాల్ లిస్ట్ డేటా ఈ 2 కూడా మ్యాచ్ అయ్యాయి. ఈ 2 కూడా ఒకే టవర్ కి సంబంధించి ఒకే లొకేషన్ లో కూడా వీళ్ళు ఉన్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత సోనంని కూడా ఇన్వెస్టిగేట్ చేశారు. ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత అవును తన భర్తను చంపడానికి తాను ప్లాన్ వేసినట్టు కూడా ఇప్పటికి ఆ పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో సోనం చెప్పడంతో అక్కడ దాని తర్వాత నిందితులను కూడా విచారించారు. ఇదంతా చూసిన తర్వాత కూడా ఈ పక్క ప్రణాళికతో తన భర్తను అడ్డు తొలగించాలనే ఆ మైండ్ సెట్ తోనే ఈ మర్డర్ కి ప్లాన్ చేసినట్లు కూడా ఆ పోలీసులు గుర్తించారు. సో దీంతో మేఘాలయలో జరిగిన మర్డర్ కి సంబంధించిన మిస్టరీ అయితే వీడింది. అయితే ఇందులో మరొక విషయం ఏంటంటే తన భర్తను ఎవరైతే అక్కడ చంపడానికి వచ్చిన నిందితులకు వాడిని పొడవండి అంటూ కూడా నిందితులను రెచ్చగొట్టి తానే స్వయంగా తన భర్త హత్యకు కారణమైంది సోనం రఘువంశీ. అయితే ఇప్పటికే వివాహ బంధం అంటే పెళ్లి జరిగే ముందు అటో 7 తరాలు ఇటో 7 తరాలు చూస్తుంటారు. సో ప్రజెంట్ సోనం గురించి పెళ్ళైన తర్వాత కూడా తాను పెళ్ళైనప్పటి నుంచే ఈ మర్డర్కు ప్లాన్ చేస్తూ వస్తుంది. కానీ ఎక్కడా కూడా ఎందుకంటే ఆ వెపన్ని కూడా తను ఆన్లైన్లో ఆర్డర్ చేసినట్లు కూడా తెలుస్తుంది. కానీ భర్తకు అనుమానం రాకుండా చాలా పకడ్బందీగా ప్లాన్ చేసి మరి ఒకవైపేమో అటు తన బాయ్ ఫ్రెండ్ అయిన రాజ్ కుష్యాతో కూడా మాట్లాడుతూనే మరోవైపేమో ఆన్లైన్లో ఈ వెపన్ కూడా ఆర్డర్ చేసింది. దాని తర్వాత ఎక్కడ కూడా తన భర్తకు అనుమానం రాకుండా అదేవిధంగా అత్తమామలకు కూడా అనుమానం రాకుండా చాలా అంటే చాలా పకడ్బందీగా ప్లాన్ చేసింది సోనం. అయితే తాను ఆర్డర్ చేసిన వెపన్తోనే దొరికిపోయిందంటూ కూడా పోలీసులు ఇప్పటికే కీలకమైన సమాచారాన్ని అందిస్తున్నారు.